అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. సరే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్. అవును. సో ఎంత మెజారిటీ తోటి? 30-40 ఓట్లతో మెజార్టీతో గెలుస్తారు అన్న కంపల్సరీ. సో బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు. బీఆర్ఎస్ వాళ్ళదే లీడింగ్ ఉండబోతుంది అని టాక్ వస్తుంది, ఏమంటారు? కాదు కాదు, కాంగ్రెస్ గెలుస్తుంది. 100% కాంగ్రెస్ గెలుస్తాడు. అన్నకు మంత్రి పదవి వస్తుంది, అసెంబ్లీకి ఎక్కుతాడు. అన్న కంపల్సరీ అన్ననే విన్ అవుతాడు. కాంగ్రెస్ విన్ అవుతుంది. ఇండోలో 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏమీ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం జుబ్లీస్ కానీ, రహమద్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసుఫ్ కానీ పేరుగా జుబ్లీస్ తప్ప అంత స్లమ్ ఏరియా ఇది. ఇదంతా పబ్లిక్ సేవలు చేసింది ఏమి లేదు. నవీన్ అన్న ఏ పదవి లేనప్పుడే అన్ని సేవలు చేసిండు. అన్నకి పదవి వచ్చింది, మంత్రి పదవి అవుతాడు, అసెంబ్లీకి వెళ్తాడు, ఇంకా మంచి సేవలు చేస్తాడు. రేవంత్ అన్న సపోర్ట్ ఉన్నది 100%. జుబ్లీస్ ను ఒక ఐటీ సీట్ మాదిరిగా మారుస్తాడు అన్న నవీన్ అన్న కంపల్సరీ 100%. కాంగ్రెస్ విన్ అవుతుంది 80%, 100%. మీరేమంటారు? ఇది ఈ 2 ఏళ్ల పాలనకు నిదర్శనము. 20 నుండి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది ప్రజా పాలనకు వ్యతిరేకంగా గలమెత్తిన కల్వకుంట్ల కుటుంబానికి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ సమాజానికి గౌరవం ఇస్తే బాగుంటది. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినాం, ఆ ప్రతిపక్ష హోదా గౌరవించి అసెంబ్లీకి, మీ అసెంబ్లీ నాయకునికి అసెంబ్లీకి వచ్చి సహేతుకమైన చర్చలో పాల్గొని సలహాలు సూచనలు చేస్తే మీకు గౌరవంగా ఉండేది. అలాంటిది పోను మీ నాయకుడు ఏమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, ఈయన సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా టీవీలు పెట్టుకొని మీడియా లైట్లు వేసుకొని ఏదో అద్భుతం చేస్తున్నట్టు సోషల్ మీడియాని కవర్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళకు డబ్బులు ఇస్తూ కాళేశ్వరంకి వచ్చిన కమిషన్ డబ్బులతోని సోషల్ మీడియా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఏదో అద్భుతం చేస్తాము, తెలంగాణ సమాజంలో ఏమో చేస్తాం అనుకుంటే ఇలా జరుగుతుంది. ఇది ముమ్మాటికి 2 ఏళ్ల పాలనకు నిదర్శనము. 10,000 ఓట్ల మెజార్టీతో 4వ రౌండ్లే 10,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నాడు. ఈ 10,000 ఓట్లు కాస్త 20 నుండి 30,000 ఓట్ల మెజార్టీకి వెళ్ళబోతుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మేము వాళ్ళకు 42% రిజర్వ్. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు, ఇంకా ముందు ఏ ఉండబోతుంది అని అడుగుతున్నారు, ఏమంటారు దాన్ని? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి లేదు కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలోని అభివృద్ధిని చూసిండ్రు. రేవంత్ రెడ్డి గారి పాలనలో వీళ్ళ అభివృద్ధిని చూసిండ్రు కాబట్టి వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారికి ఓటేసిండ్రు. లేకపోతే వాళ్ళ కాలంలోనే అభివృద్ధి జరిగింటే వాళ్ళకి సింపతి ఉండేది. భర్త చనిపోయిన సింపతితోనైనా వాళ్ళకు ఓటేసి ఉండేవారు. కానీ 20-30 వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగిందంటే మీరు ఆలోచన చేయండి. ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి. కాళేశ్వరం కమిషన్ మొత్తం మొన్నటి వరకు దాచిపెట్టిన సొమ్ముని కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, లాస్ట్ కు వాళ్ళ నాయన ఒక్కడే, ముఖ్యమంత్రి ఒక్కడే రాలేరు. ఈ ఎలక్షన్ లో గడపకు ఒకరిని పెట్టి వాళ్ళకి కడుపులో తలకాయలు పెట్టి వాళ్ళకి ఏం కావాలంటే అన్ని ఇప్పిస్తే కూడా మీకు 30,000 ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్ గారికి వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీని ఎలాంటి కోణంలో చూస్తున్నారు తెలంగాణ సమాజము ఆలోచన చెయ్యాలి. థ్యాంక్ యూ.